దేవుని క్రియలు, అద్భుతములు, ఆశ్చర్యములు ఆయన ఎవరికి ఎప్పుడు ప్రత్యక్షమవుతారో, ఎవరిని కనికరిస్తారో అది ఆయన చిత్తం. నేను ఎవరిని కనికరింపకూడదునో వారిని కనికరిస్తాను. ఒక చిన్న సాక్ష్యము మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వర్తమానంలోకి వెళ్ళే ముందు మా మూడవ పెద్దమ్మ, మా అమ్మకు మూడవ సిస్టర్, మూడో అక్క, ఆమె ఈ మధ్య ఒక కుటుంబ కలహాలను బట్టి కొన్ని ట్యాబ్లెట్స్, మూర్ఛలకు వాడే ట్యాబ్లెట్స్ ఒక్కసారి ఒక 50 మింగేసింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు, మొత్తం వామిట్ చేయించారు. చిన్నగా నెక్స్ట్ డే నుంచి ఇంపాక్ట్ వచ్చేసింది. బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయినాయి, కంటి చూపు పోయింది, వినికిడి శక్తి పోయింది, మెమరీ లాస్ అయిపోయింది, జ్ఞాపక శక్తి కూడా పోయింది. తన భర్త పేరేంటో తెలియదు, తన పేరేంటో తెలియదు, తన కుమారుల పేరేంటో తెలియదు. మనం ఏది చెప్తే అదే రిపీట్ చేస్తుంది. స్ట్రైట్గా తల కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంది. అప్పుడు ఫోన్ చేశారు, అమ్మ ఒకసారి నువ్వు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళు. ఆ స్థితికి ముందు ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు పిల్లలతో అన్నదట, ఎవరో 2 స్త్రీలు వచ్చి నువ్వు ఈ ట్యాబ్లెట్లు మింగు, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు బ్రతకూడదు అన్నారయ్యా. నేను అందుకే వేసుకున్నాను. వాళ్ళు నాకు ఏపిచ్చి వాళ్ళు అటు నుంచి అటు ఆ ఏటి ఒడ్డున పడి వాళ్ళు వెళ్ళిపోయారు. నేనేమో ఆ ట్యాబ్లెట్స్ వేసుకుని అక్కడ పడుకున్నానని చెప్పి అన్నదట. దాంతో అమ్మకు ఫోన్ చేశారు, వచ్చి ప్రార్థన చేయాలమ్మానని. వెళ్ళింది. వెళ్ళి ఆమె పరిస్థితి చూసినప్పుడు చాలా హృదయ విదారకంగా ఉంది. బాగా యాక్టివ్గా ఉండేటటువంటి మనిషి అలా ఉండేటప్పటికీ చాలా బాధతోటి, దానికి తోడు ఏ కారణం చేతనైతే ఆమె ఆ స్థితిలోకి వెళ్ళిందో వారు మరలా ఏమైనా చూసి అపహసిస్తూ ఉన్నారు, నటిస్తూ ఉంది, యాక్ట్ చేస్తూ ఉందని. దాంతో బాధపడి, ప్రభువా ఇట్లా హేళనకు గురిగాని వద్దయ్యా, ఈ అన్యజనుల మధ్య నీ నామం హెచ్చింపబడాలి, నీ కార్యం జరిగించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన సహాయం కోసం అక్కడ లోకల్లో ఉండినటువంటి 2 సహోదరులను ఆహ్వానిస్తే వారు కూడా వచ్చారు. వచ్చి ఆ నైట్ అంతా ప్రార్థన చేశారు. తెల్లారి మరలా నేను ఇంటికి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను 4 రోజుల్లో అక్క అని చెప్పనేసి మమ్మీ వచ్చేసింది. అప్పటికి ఆ అమ్మ ఇంకా నిద్ర లేవలేదు. కొంచెంసేపటి అమ్మ ఇటు వచ్చిన కొంచెంసేపటి తర్వాత లేచి కూర్చుంది. చక్కగా లేచి కూర్చొని, అమ్మ తెల్లటి వస్త్రాలు వేసుకున్న ఆయన నా దగ్గరకు వచ్చాడు. ముందు నా కళ్ళ మీద చెయ్యి పెట్టాడు, నాకు కంటి చూపు వచ్చింది. తర్వాత నా చెవులను పట్టుకున్నాడు, నా చెవులు వినబడుతున్నాయి. తర్వాత నన్ను చెయ్యి పట్టుకొని లేపాడు, నాలో ఒక శక్తి వచ్చింది అని లేచి కూర్చుందట. అప్పటిదాకా ఎవరో ఒకళ్ళు తినిపించాలి, మంచినీళ్ళు అయితే అస్సలు తాగదు. ఆ మంచినీళ్ళు చూస్తే దూరంగా విసిరి కొట్టేస్తుంది. ట్యాబ్లెట్ వేసుకోవాలంటే వేసుకోదు, నేను చచ్చిపోతానని కేకలేసేటటువంటి పరిస్థితి. అట్లాంటిది మీరెవరూ నాకు చెయ్యొద్దు, నేను నా పని నేను చేసుకుంటామని చెప్పని లేచి తన పని తను చేసుకుంటూ చక్కగా, అంతేకాదు పేర్లు కూడా గుర్తులేనటువంటి స్థితి నుంచి, వాళ్ళ గేదెలు ఉన్నాయి, పాలు అమ్ముతూ ఉంటారు, నేనే పాలు అమ్మొస్తానని చెప్పని పోయి పాలు తీసుకెళ్ళి ఇంటింటికి ఇస్తా, మీరు నాకు ఇంత ఇవ్వాలి, మళ్ళీ ఈరోజు పోసాను ఇంకా ఇంత ఇవ్వాలని చెప్తుందట. జ్ఞాపక శక్తిని దేవుడు మరలా అనుగ్రహించాడు. ఆ కుటుంబం అంతా, అమ్మ, అబ్బాయి, అమ్మాయి మీరందరూ వచ్చి మా ఇంట్లో ఒకరోజు ప్రార్థన పెట్టండి అమ్మ, మేము కూడా ప్రార్థనకు వెళ్తాం అని ఆహ్వానించడం జరిగింది. దేవుని కార్యాలు ఎలాగుంటాయో, ఎప్పుడు ఎక్కడ ద్వారాలు తెరుస్తాడో తెలియదు. ఒకటి మాత్రం సత్యం, దేవుడు జనములకు తెరిచినటువంటి ద్వారము
ఎక్కువగా గ్రహించబడుతుంది. ఈ ద్వారం త్వరలోనే మూయబడబోతుంది. అప్పుడు వాక్యము కనుమరుగవుతుంది. మనము ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో దేవుడు మనకు సమృద్ధిగా వాక్యాన్ని ఇచ్చినప్పుడు సాధ్యమైనంతగా ఆ వాక్యాన్ని ఒడిసి పట్టుకొని మన హృదయాల్లో ఆ వాక్యం ఫలించినట్లుగా, హృదయమందు లోతుగా నాటబడినట్లుగా దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకోవాలి. సరే, మంచిది. దేవునికి స్తోత్రం. మీ అందరి ప్రార్థనలను బట్టి మీకు వందనాలు. ఇలాగా మనము అన్యజనముల నిమిత్తము, వారి ఆత్మల నిమిత్తం భారం కలిగిన వారమై ఉండాలి. దేవుని క్రియలు మనం ఇంకా చూడగలిగినట్లు మీ ప్రార్థనలు బట్టి మీకు వందనాలు. అలాగే మీరు వారి విషయమై మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ఆ కుటుంబం మొత్తం రక్షింపబడినట్లు, వారు ఒక సాక్ష్యం అవునట్లు దేవుని కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా కోరుతున్నాను. సరే, ఈరోజు మనము దేవుని వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి దేవుని ఎదుటకు మనం వెళ్ళినప్పుడు అక్కడ ఈ వచనాన్ని బట్టి మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఒక గుంపు ఉంటుంది. వారిని దేవుడు ఏమంటాడంటే, నేను ఎరుగను అంటాడు. మనము ఈ భూమి మీద జీవించే ఆత్మీయ జీవితం విషయంలో ఈ మాటను దృష్టిలో పెట్టుకొని జీవించాల్సి ఉంది. ఎందుకంటే తీర్పు దినాన మనము దేవుని ఎదుట నిలవబడినప్పుడు నేను మిమ్మును ఎరుగను అనేటటువంటి మాట వస్తే దేవుని నోట నుండి మన విషయమై మన భక్తి అంతా కూడా వ్యర్థమే. కాబట్టి దేవుడు నేను మిమ్మల్ని ఎరుగుదును అనే మాట చెప్పేలాగా మనం ఈ భూమి మీద మన జీవితం జీవించాలి. అయితే నేను మిమ్మును ఎరుగుదును అనే మాట ఒక్కటే సరిపోదు. నేను మిమ్మును ఎరుగుదును, నేను నీ క్రియలు ఎరుగుదును, నీ కష్టం ఎరుగుదును, నీ సహనం ఎరుగుదును, నా నిమిత్తమై నీవు భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఐ నో నేను ఎరుగుదును, నువ్వెవరో నాకు తెలుసు అనే సాక్ష్యంలో చివర్లో ఒక హెచ్చరిక. అది మనం ఈరోజు చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. చూడండి, కొద్ది నిమిషాలే మనము దేవుని వాక్యాన్ని వినబోతా ఉన్నాం. కొంచెం శ్రద్ధగా వినండి. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను మిమ్మును ఎరుగుదును, సహోదర ప్రేమ మీలో లేదు, కుటుంబ ప్రేమ మీలో లేదు అనడం లేదు. ఏమంటున్నాడు?
దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ మీలో లేదు, అంతే. అదొక్కటి చాలు మనము దేవుని రాజ్యంలో నుండి త్రోసివేయబడ్డానికి. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమవును, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. మనము దేవుని ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వివాహమైన మొదటి దినాలలో మీ భర్తలను మీరు ఎలాగ ప్రేమించేవారు? మీ భార్యలను మీరు ఎలాగ ప్రేమించేవారు? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిజముగా మీ భర్త మిమ్మల్ని బాగా ప్రేమించి బాగా చూసుకునేవాడైతే అత్తమామల పోరున్నా, ఆడబిడ్డల పోరున్నా, ఇక పక్కన చుట్టుపక్కల వాళ్ళ పోరు ఎంత ఉన్నా అందరితో నాకెందుకు, నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు అది చాలనేటటువంటి మనస్సు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదుర్కొనే ఉంటారు. ఎందుకని? భర్త యొక్క ప్రేమ మిగిలిన అన్ని పరిస్థితుల నుండి విడిపిస్తుంది, మనస్సులోకి నెమ్మదిని తీసుకొస్తుంది, సంతోషాన్ని తీసుకొస్తుంది, సమాధానాన్ని తీసుకొస్తుంది. దేవుని ప్రేమ మనలో ఉంటే, మనము నిజముగా దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగితే, దేవుని ప్రేమను మనము గనక గ్రహించిన వారమైతే, ఈ లోకం నన్ను ద్వేషిస్తే నాకేంటి, నా సహోదరులు నన్ను లక్ష్య పెట్టకపోతే నాకేంటి, నా పనికి గుర్తింపు రాకపోతే నాకేంటి, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నా పరమ భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు అది చాలు. నిజంగా ఇలాంటి క్రైస్తవులంగా ఉండగలుగుతున్నాం ఈ దినాల్లో. నా ప్రభువు నాకు చాలు, ఆయన ప్రేమ నాకు చాలు, ఇక నాకు ఏది అక్కర్లేదు, నేను వేటి మీద నా మనస్సు ఉండదు, వేటి మీద నేను లక్ష్య పెట్టను, వేటిని నేను లక్ష్య పెట్టను, ఆయన ఉన్నాడు చాలు నాకు. వారు నన్ను నిందించినా, దూషించినా, అవమానించినా అవన్నీ నేనేం పట్టించుకోను, ఎందుకంటే అస్సలు నన్ను ప్రేమించాల్సిన ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఇది పవిత్రురాలైనటువంటి కన్యకునుగా నేను ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రధానము చేసి తిని. నిజంగా మనము ఆ ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడినటువంటి వధువు సంఘంగా ఉంటే, మనము దేవుని ప్రేమ మీద నుండి మన గురి ఎన్నడూ పక్కకు తొలగదు. ఏ విషయంలో కూడా మనము దేవుని ప్రేమను మర్చిపోయే పని చెయ్యం. అంతేకాదు, దేవుని ప్రేమ మనలో ఉంటే మనము ఎలాంటి వారముగా ఉంటాము అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక
తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. కావున మేము ఇక మీదట శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము అని చెప్తా ఉన్నాడు. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేస్తూ ఉంది. ఎంత బలవంతం చేస్తుంది అంటే, మేము ఇక మీదట జీవించేది మా కోసం కాదు, దేవుని కొరకు మేము జీవించాలని మేము నిశ్చయించుకుంటున్నాం అన్నాడు పౌలు భక్తుడు. దేవుని ప్రేమను మనము నిజంగా గ్రహించినప్పుడు ఆ ప్రేమ యొక్క బలవంతం చూడండి. నీవు దేవుని కొరకు సేవ చేయాలి, పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి ప్రభువు పనిలో అని బలవంతం చేయదు దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏమని బలవంతం చేస్తుందట? జీవించు వారిక మీదట తమ కొరకు కాక దేవుని కొరకు జీవించాలి అనే బలవంతాన్ని దేవుని ప్రేమ మనలో కల్పిస్తుంది. మీరు ఎప్పుడైనా దేవుని యొక్క ఆ ప్రేమ బలాన్ని అనుభవించినారా? నా కోసం నేను ఇంకా ఏమీ చేసుకోకూడదు, నా పరువు కోసము, నా పేరు కోసము నేను చెయ్యకూడదు, నా దేవుని కొరకు నేను చెయ్యాలి, నా దేవుని కొరకు నేను జీవించాలి, నా దేవుని కొరకు నేను ప్రయాసపడాలి, నా దేవుని మహిమార్థమై నేను ప్రార్థించాలి, ఆత్మల భారం కలిగిన వానిగా ఉండాలి, నా దేవుని కొరకు, నా కొరకు కాదు. ఏ విషయంలో కూడా మనల్ని మనము చూచుకోకుండా దేవుని వైపు చూచేలాగా చేస్తుంది దేవుని ప్రేమ. అదే మొదటి ప్రేమ. అదే వివాహితురాలైనటువంటి ఒక స్త్రీ తన మొదటి ప్రేమ తన భర్త పట్ల కలిగి ఉంటుంది. వివాహితుడైనటువంటి ఒక పురుషుడు తన భార్య పట్ల మొదటి ప్రేమను కలిగి ఉంటాడు. క్రీస్తుతో మనము ప్రధానము పొందిన వారమైతే, ఆయనకు ప్రదానము చేయబడినటువంటి వారమైతే మనము దేవునిని అలాగే ప్రేమించే వారమై ఉంటాం. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తూ ఉంది. ఇక మీదట మేము జీవిస్తే మా కోసం కాదు, దేవుని కొరకు జీవించాలని మమ్మను బలవంతం చేస్తుంది. బలవంతము చేయబడుతున్న దేవుని ప్రేమను మీరు అనుభవించగలుగుతున్నారా? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు అన్నాడు యేసయ్య. యూదులతోటి అన్నాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. రెండు గుంపులు ఉన్నాయి ఇప్పుడు తీర్పు దినాన. తీర్పులోకి వెళ్ళేటటువంటి వారు దేవుడు ఎరిగిన వారు, దేవుడు ఎరుగను అన్నవారు, ఇద్దరు కూడా తీర్పులోకి పోయేవారే. అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎరుగను అంటున్నాడు ఒక గుంపును. ఆ గుంపు అంతా ఎట్లాంటి గుంపు? ప్రార్థన చేసే గుంపు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూచినటువంటి గుంపు, సూచక క్రియలు చూచినటువంటి గుంపు. ఒక మాటలో చెప్పాలి అంటే రాబో యుగ సంబంధమైన శక్తిని అనుభవించినటువంటి గుంపు. రాబోయే యుగ సంబంధమైన శక్తి అంటే ఏంటి? ఆయన వచ్చినప్పుడు మనం ఆయన వలె మార్చబడతాం. ఈ శరీరానికి ఇక రోగం ఉండదు, ఈ మనస్సుకి ఇక బాధ ఉండదు, ఈ మనస్సుకి ఇక గాయం ఉండదు, ఈ మనస్సుకి ఇక అవమానం ఉండదు, ఈ ఆత్మకి ఇక భారము, అవమాన భారము, నిందల భారము ఉండదు. సంతోషమే ఈ ఆత్మకు మిగిలి ఉంటుంది. అది రాబోయేటటువంటి యుగ సంబంధమైనటువంటి శక్తి. ఆ శక్తిని ఇప్పుడే అనుభవించినటువంటి తరువాత వెనుకకు జారిపోయినటువంటి వారు వీరు. ఎవరు?
మేము నీ నామమున ప్రార్థన చేయలేదా? నీ నామమున అద్భుతాలు చేయలేదా? ఆశ్చర్య కార్యాలు మేము చూడలేదా? ప్రభువా అని నీ పేరట ప్రార్థన చేయలేదా? ఆ గుంపును కూడా ఏమంటున్నాడు? నేను ఎరుగను అంటున్నాడు. ఇంకొక గుంపు ఉంది. దేవుడు వీరెవరో ఎరిగినవాడు, వీరి కష్టం ఎరిగినటువంటి వాడు, వీరి యొక్క క్రమాన్ని ఎరిగినటువంటి వాడు, వీరి యొక్క నిష్టను ఎరిగినటువంటి వాడు, వీరి సహనాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క భారాన్ని కలిగి వీరు జీవిస్తున్నారన్న విషయాన్ని కూడా ఎరిగినటువంటి వాడు దేవుడు. కానీ ఒక మాట అంటున్నాడు, దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ ఎవరిలో ఉండదో చెప్తా ఉన్నాడు ఇక్కడ యోహాను భక్తుడు. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి ఇందాక పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తా ఉంది. ఇక మీదట మేము మా కొరకు గాక దేవుని కొరకు జీవించాలని. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు. మన స్వీయాన్ని మనము ప్రేమించినా కూడా తండ్రి ప్రేమ మనలో ఉండదు. మన జీవితాన్ని మనము ప్రేమించినా కూడా దేవుని ప్రేమ మనలో ఉండదు. లోకాన్ని ప్రేమించినా కూడా దేవుని ప్రేమ మనలో ఉండదు. ఇక్కడ అంటున్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను. లోకంలో ఏముంది చెప్పండి? లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. ఇవి ఉంటున్నాయా మనలో? పరిచర్య చేసిన, ప్రార్థన చేసిన, దేవుని భారాన్ని వహిస్తున్నా డంబం కోసం చేస్తున్నామా? ఘనత కోసం చేస్తున్నామా? అది లోకం అని చెప్తా ఉన్నది దేవుని వాక్యం. లోకములో ఉన్నదంతయు జీవపు డంబము, ఇంకొకటి శరీరాశ, నేత్రాశ. వీటిని విడిచిపెడితేనే మీరు దేవుని ప్రేమను గుర్తెరిగిన వారు అవుతారు. వాటిని విడిచిపెట్టేటట్లుగా దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది మిమ్మల్ని అంటున్నాడు. దేవుని ప్రేమేమో వీటిని విడిచిపెట్టమని బలవంతం చేస్తుంది. లోకమేమో లోకంలో ఉన్నదాన్ని ప్రేమించండి అని బలవంతం చేస్తుంది. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఇప్పుడు దేని చేత బలవంతం చేయబడతా ఉన్నాం? ఒకసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు, మన హృదయం వైపు మనం చూసుకుందాం. దేని చేత నిజంగా బలవంతం చేయబడతా ఉన్నాం? దేవుని చేత బలవంతం చేయబడితే we deny ourselves. మనల్ని మనము తృణీకరించుకుంటాం, మనల్ని మనం ఉపేక్షించుకుంటాం. లోకము చేత గనక బలవంతం చేయబడితే లోకములో ఉన్నదాన్నే ప్రేమిస్తాం, లోకంలో ఉన్నదాన్నంతటిని ప్రేమిస్తాం, లోకాన్ని ప్రేమిస్తాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను మనం ప్రేమిస్తాం. అట్టి వారిలో తండ్రి ప్రేమ ఉండదు. అట్టి వారిని గురించి దేవుడికి అంటాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును, నా ప్రేమ మీలో లేదు, మీలో ఎవరి ప్రేమ ఉందో తెలియదు నాకు. ఇక దేవుని ప్రేమ మనలో లేకపోతే ఇక ఎన్ని రకాల ప్రేమలున్నా వ్యర్థమే. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను ఎందుకయ్యా దేవుని ప్రేమ కలిగి ఉండాలి? ఎందుకంటే దేవుని ప్రేమ ఏం చేసిందంటే అందరి పాపములను క్షమించింది. దేవుని ప్రేమ అందరి పాపములను క్షమించింది కాబట్టి ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. కాబట్టి మీరు ప్రేమను కలిగి ఉండండి. శాశ్వత కాలం నిలిచేది అదే. మీరు ఎంత ప్రార్థన చేశారు, ఎంత ప్రయాసపడ్డారు అనేది కాదు. దేవుని ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడుడి.
అంటాడు. దేవుని ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. కానీ మనం ఎదుటి వ్యక్తి యొక్క పాపాలను ఎక్స్పోజ్ చేయడానికి మాత్రం, బహిరంగపరచడానికి మాత్రం తొందరగా ముందుకు అడుగు వేస్తాం. అంత పెద్ద భక్తి చేసేది ఆ మాట అనొచ్చా? ఆ పని చెయ్యొచ్చా? ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది, ద్వేషము నిందలు మోపుతుంది. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. అట్టి ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి. ఆయన ప్రేమ చేత మీరు బలవంతం చేయబడండి. అనేకుల పాపాలు కప్పేవారుగా మీరు తయారవ్వాలి. ఆ విధంగా దేవుని ప్రేమ చేత మీరు బలవంతం చేయబడాలి. అట్టి ప్రేమ కొరకు మీరు ప్రయాసపడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, మనము జీవంలోకి వచ్చిన వారం, మరణములో నుండి జీవంలోనికి వచ్చినటువంటి వారు. ఎందుకు? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమును నిలిచి ఉన్నాడు. చూడండి, జీవములోనికి నడిచినటువంటి జీవపు మార్గంలో ఉన్నటువంటి వారిగా మనం ఉంటున్నామా? అలా ఉండాలంటే సహోదరులను మనము ప్రేమించే వారిగా ఉండాలి. ఎట్టి ప్రేమతో? దేవుని ప్రేమతో ప్రేమించే వారమై ఉండాలి. అప్పుడే మనము మరణము నుండి జీవంలోనికి దాటిన వారం అవుతాం. అంతే తప్ప మనం ఏదో రక్షింపబడితే, యేసయ్య దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే మరణంలో నుండి జీవంలోనికి వచ్చిన వారం కాము. కేవలం మనం యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే మరణంలో నుండి జీవంలోనికి వచ్చాం అంటే సరిపోదు. ఏం చేయాలి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలంటే లోకాన్ని ప్రేమించకూడదు, జీవించేది మన కోసం కూడా జీవించకూడదు, దేవుని కొరకు జీవించాలి. అప్పుడు మరణం నుండి జీవంలోనికి దాటిన వారం అవుతాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇది నాన్న మీరందరూ ఎక్కడ నిలువబడి ఉన్నారో, మనమందరం ఎక్కడ నిలువబడి ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. జీవములో నిలిచి ఉన్న వారమేనా? కెన్ వి బి ఏబుల్ టు డినై అవర్ సెల్వ్స్? మనల్ని మనము తృణీకరించుకోవడానికి ఇష్టపడుతున్న వారింగా, తృణీకరించుకోగలిగిన వారింగా మనం ఉంటున్నామా? ఉపేక్షించుకోగలిగినటువంటి వారింగా మనం ఉండగలుగుతున్నామా? మీరు ఎన్నైనా చెప్పండి అయ్యా, ఆ విషయంలో మాత్రం నేను మీ మాట వినలేను. ఎందుకు? నేను నా అహం. ఎవరి ప్రేమను మనము పొందుకొని ఉన్నాం? భక్తుల పట్ల ప్రేమ చూపిస్తున్నామా? పెద్దల పట్ల ప్రేమ చూపిస్తున్నామా? ఆ ప్రేమ ద్వారానే నడిపించిన వారమైతే ఇట్లాగే తయారవుతాం. కానీ దేవుని ప్రేమతో నడిపింపబడిన వారమైతే ఈ ప్రతి క్షణంలో మనల్ని మనం ఉపేక్షించుకోవడానికి, తృణీకరించుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అది మనల్ని బలవంతం చేస్తుంది, మనల్ని మనం తృణీకరించుకోవడానికి. మన కోసం మనం జీవించకూడదు, దేవుని కోసం జీవిద్దాం. దేవుని నామం కొరకు భరిద్దాం, దేవుని నామం కొరకు ప్రయాసపడదాం, ఆయన మహిమ కొరకు పాటుపడదాం. ఎందుకు? అది ఆయన ప్రేమ మనలో ఉండి మనల్ని బలవంతం చేస్తుంది అంటున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తూ ఉంది. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకము. మంచి దేవుని వాక్య జ్ఞానము కూడా నిరర్ధకం అవుతుందట.
మంచి ప్రవచన వాక్కులైన నిరర్ధకం అవుతాయట. కానీ శాశ్వత కాలం నిలిచి ఉండేదేంటో తెలుసా? దేవుని ప్రేమ. అట్టి ప్రేమను కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. అట్టి ప్రేమ మనలోకి ఎప్పుడు వస్తుంది అంటే, మనం లోకాన్ని ప్రేమించకుండా ఉంటే, మన జీవితాన్ని, మన స్వీయాన్ని మనం ప్రేమించకుండా ఉంటే, సహోదరులను ప్రేమించే వారిగా ఉంటే దేవుని ప్రేమ మనలోకి వస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం. నాలుగవ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. చూడండి, ఒక్కొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. ప్రేమ ఏం చేస్తుంది? దేవుని ప్రేమ మనలో ఉంటే దీర్ఘకాలము సహిస్తుంది. ఇంకెంతకాలం భరించాలి, ఇంకెంతకాలం ఓర్చుకోవాలి అనే మాట, అనే ఆలోచన మన హృదయంలోకి వస్తుందా? జాగ్రత్త సుమి, అది దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమ మనలో ఉంటే దీర్ఘకాలము సహిస్తుంది, దీర్ఘకాలము సహిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే శాశ్వత కాలము సహిస్తుంది. ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, అసూయపడదు, డంబముగా ప్రవర్తింపదు, గొప్పలకు పోదు. ప్రేమ ఎన్నడూ గొప్పలకు పోదండి. దేవుని ప్రేమ కలిగిన వారమైతే మన పేరు కోసం, మన ఘనత కోసం మనం పని చేయం. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుని కొరకు పని చేసి ఒక అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యము చూచిన తర్వాత సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయి దేవుణ్ణి మాత్రమే అక్కడ నిలవబెట్టేది దేవుని ప్రేమ. నేనే ప్రార్థన చేశాను. అప్పుడు నేను ప్రార్థన చేస్తే వీడు పుట్టాడు, నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది అని చెప్పుకోదట దేవుని ప్రేమ. యేసుప్రభు వారు వచ్చి, నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమించానో చూడండి, శిలువ మీద మీకోసం మరణించాను, ఇదిగో మీకోసమే నేను చనిపోయానని చెప్పాను అని అన్నాడా? పునరుద్ధరణే వచ్చిన తర్వాత, నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు నమ్మిక ఉంచండి, నాలాగా మిమ్మల్ని పునరుద్ధరణ శక్తి కలిగిన వారిగా మారుస్తాను నా ప్రేమతోటి అన్నాడు. కానీ చాలామంది దేవుని అలాగా ప్రేమించేవారుగా లేరు. ఎందుకంటే వీరు దేవుని ప్రేమను గుర్తెరగడం లేదు. ముందు భర్త ప్రేమను గుర్తెరిగితే మిగిలిన వాళ్ళందరి నిందలు, అవమానాలు భరించడానికి ఓపిక వస్తుంది. దేవుని ప్రేమను మనం గుర్తించలేకపోతా ఉన్నాం. ఆయన మనల్ని దీర్ఘకాలం సహిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు, మత్సరపడని వానిగా, డంబముగా ప్రవర్తించకుండా మన పట్ల ఆయన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, అమర్యాదగా నడవదు. దేవుని సన్నిధిలో సహోదరుల పట్ల మర్యాద కలిగి ఉంటున్నామా? ఒకరి ఎడల ఒకరు మర్యాద కలిగి ఉంటున్నామా? గౌరవం కలిగి ఉంటున్నామా? అందుకే యేసుప్రభు వారు అన్నారు, పరిశుద్ధాత్మని చేత రాయించారు, మీలోనికి మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు మీ దగ్గరికి ధనవంతుడైనటువంటి వాడు మిక్కిలి వెలగలిగినటువంటి వస్త్రములు ధరించుకొని మీ మధ్యకు వస్తే వాడిని అక్కడ కూర్చోబెట్టి, రండి అని ఆహ్వానించి వాడిని అక్కడ కూర్చోబెట్టి, దరిద్రుడు మురికి బట్టలతో వస్తే వాడిని, నీకు ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు, నువ్వు కొంచెం దూరంగా నిలవబడు అన్నారనుకోండి, అప్పుడు మీలో దేవుని ప్రేమ ఉన్నదా? మీరు వివక్ష చూపిన వారు కాదా? మీరు దేవుని తృణీకరించినటువంటి వారు కారా అంటా ఉన్నాడు. చూడండి, మర్యాద బాహ్య రూపాన్ని బట్టి ఇచ్చేవారిగా ఉండకూడదు. మనం మర్యాద దేవుడు మనల్ని బలవంతం చేస్తున్నాడు కాబట్టి ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది కాబట్టి ఇచ్చేవారిగా ఉండాలి. అమర్యాదగా నడవకుండా, ఎందుకమ్మా
అంత ద్వేషిస్తున్నా, నిన్నన్ని మాటలన్నా, ఏం అంత మర్యాదగా బలకరియకపోతే ఏమైంది? దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందయ్యా. దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఆ సహోదరునికి మర్యాద ఇవ్వాలని, ఆ సహోదరికి మర్యాద ఇవ్వాలని. దేవుని ప్రేమ యందు నిలిచి ఉన్నవారు అలాగుంటారు. త్వరగా కోపపడదు. త్వరగా కోపపడదు. ఒక్క మాట అంటే వెంటనే శర్రమంటారు కొంతమందికి. తొందరగా కోపం వస్తుంది. మన నేచర్ అది, మన ఓల్డ్ నేచర్, మన పాత స్వభావం అది. ఏమయ్యా ఆదాము, నేను తినొద్దన్నది తిన్నావా అంటే వెంటనే కోపం. నువ్వేగా ఇచ్చింది, నువ్వు ఇచ్చినవే, ఇదిగో నాకు వద్దంటే ఇచ్చావు, నన్ను ఎత్తిన నిప్పులు పోసావు. తొందరపడి కోపపడ్డాం. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. చూడండి, సొంత ప్రయోజనం కోసం విచారించు. ఇంత చేస్తే నాకేమన్నా మిగులుద్దా, నాకేమన్నా లాభం ఉంటుందా, నాకేమన్నా ప్రయోజనం ఉంటుందా అని ఎన్నడూ విచారించదు. దేవుని ప్రేమ మనలో ఉంటే స్వప్రయోజనమును విచారించదు. అందుకే అంటాడు, సహోదరుల పట్ల మీరు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది. మీకోసం మీరు బ్రతికేటట్లు కాదు, సహోదరుల కోసం మీరు బ్రతికేటట్లు. స్వప్రయోజనమును విచారించినటువంటిది అపకారమును మనస్సులో ఉంచుకొనదు. చూడండి, ఈరోజు మీరు ఎవరికి ఆన్సర్ చెప్పుకోని అవసరం లేదు. దేవునితో మీ హృదయాలను ఓపెన్ చేసుకొని చెప్పండి, ఇవన్నీ నాలో ఉన్నాయ్యా, నేను నీ ప్రేమను గుర్తుపట్టలేకపోతా ఉన్నాను. నీ ప్రేమను నేను గుర్తుపట్టి, నీ ప్రేమ ద్వారా నేను బలవంతం చేయబడినటువంటి వ్యక్తిగా నేను నీకు మీదట బ్రతకాలయ్యా. నాకు ఈ భూమి మీద ఇంకేదొద్దయ్యా, నీ ప్రేమ ఉంటే చాలయ్యా అని హృదయమంతుడితో చెప్పేవారిగా ఉండాలి. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. చాలయ్యా, ఈ మాట మనం గ్రహించాలి అంటే ఇంగ్లీష్ బైబిల్లో నుంచి చదువుతాను. వెన్ యు ఆర్ టెంప్టెడ్ టు జోక్ అబౌట్ సిన్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు గ్రహించారని నేను అనుకుంటున్నాను. వెన్ యు ఆర్ టెంప్టెడ్ అబౌట్ టు జోక్ అబౌట్ ఎ సిన్. వెన్ యు ఆర్ టెంప్టెడ్ టు జోక్ అబౌట్ ఎ సిన్. పాపమును గూర్చి జోక్ చేయడానికి మీరు ఎప్పుడైనా టెంప్ట్ చేయబడితే, శోధించబడితే, షట్ యువర్ మౌత్, నోరు మూసుకోనండి. ఏమంటున్నాడో తెలుసా? పాపమును గూర్చి ఎవరైనా జోక్ చేస్తే, అంటే ఎవరైనా దుర్నీతి పరులై లేకపోతే పాపములో పడిపోయిన వారై వారిని గురించి అపహాస్యంగా మాట్లాడుకుంటూ ఉంటుంటే, ఆ మాటలు విన్నప్పుడు మీరు కూడా టెంప్ట్ అయి మాట్లాడితే అది దేవునికి అసహ్యం అంట. అలాగా ట్రాన్స్లేట్ చేయబడింది ఇంగ్లీష్ బైబిల్. మనం ఎన్ని సందర్భాల్లో పడిపోయిన సహోదరులను గురించి అవమానకరంగా మాట్లాడుకున్నాం. ఎన్ని సందర్భాల్లో త్రోవ త్రప్పిన వారి గురించి హేళనగా మాట్లాడుకున్నాం. చూడండి, అది దేవునికి అసహ్యమంట. మూఢులు చేసే అపరాధ పాప పరిహారార్థ బలి అంటున్నాడు అక్కడ. అపరాధ పరిహారార్థ బలి, మూర్ఖతతోటి చేసేటటువంటి అపరాధ పరిహారార్థ బలి అట. అది దేవునికి అసహ్యం.
దేవుని ప్రేమ కలిగిన వారమై మనం ఉండాలి. అట్టివారు సత్యమునందు సంతోషిస్తారు. అవతల వ్యక్తి పడిపోయినప్పుడు ఆ దుర్నీతిని బట్టి సంతోషించరు. చూడు, నన్ను ఆ మాట అన్నందుకు దేవుడు ఎంత దెబ్బ కొట్టాడో చూడు. దుర్నీతినందు సంతోషపడదు. అతడు సత్యమందు మరలా నిలవడానికి తిరిగి వచ్చినప్పుడు ఆ సత్యమునందు సంతోషించిద్దట దేవుని ప్రేమ. మనం పాడబడు, దుర్నీతిలోగాక సత్యాన సంతోషించు. పాట పాడుకుంటాం చక్కగా, కానీ జీవితాల్లో అనుసరిస్తున్నామా? దుర్నీతిలోగాక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటికీ తాళుకొనును. చూడండి ఎట్లా ఫైనల్ చేస్తా ఉన్నాడో చూడండి దేవుడు దేవుని ప్రేమను. ముందు సహించిద్ది, దీర్ఘకాలం సహించిద్ది, దయ చూపించిద్ది, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని కోరుకోదు, దుర్నీతిని సంతోషపడదు, సత్యాన్ని సంతోషించిద్ది అనుకుంటూ ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నాడు. అన్నిటికీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్మిద్ది, అన్నిటినీ నిరీక్షించిద్ది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఎందుకంటే ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎటువంటిదంటే తన్ను ప్రేమించు వారికి, తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తాడని నమ్మేది దేవుని ప్రేమ. అన్నిటికీ తాళుకుంటుందట, అన్నిటినీ అయ్యో అట్టంటూ ఎందుకు నమ్మావు? నేను నమ్ముతాను, ఎందుకంటే నాలో దేవుని ప్రేమ నిలిచి ఉన్నది. ఆయన దీన్ని కూడా నాకు మేలుగా మారుస్తాడు. అట్లాంటి వాళ్ళని ఎందుకు ఎట్ట నమ్మావు? దేవుని ప్రేమ దాన్ని కూడా నాకు మేలుగా మారుస్తాడు. అసలు అప్పటిదాకా ఎందుకు ఓర్చుకున్నావు? ఒక్క మాట అంటే పక్కకు పోయేదిగా. దేవుని ప్రేమ దాన్ని కూడా నాకు మేలుగా మారుస్తాడు. నాలో ఇంకా స్వీయం సిలువ వేయబడలేదేమో, నాలో ఇంకా అహం సిలువ వేయబడలేదేమో. చూడండి, దేవుని ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. చూడండి, నిరీక్షణ. నా దేవుడు నాకు దీన్ని మేలుగా మారుస్తాడు, ఈ సందర్భాన్ని కూడా నాకు అనుకూలపరుస్తాడు, ఈ కీడును కూడా నాకు మేలుగా మారుస్తాడు. నా చిన్నప్పుడు ఒక పుస్తకం ఉండేది, మేలుగా మారిన కీడు అని. ఇప్పుడు రావడం లేదు ఆ పుస్తకం. చాలా అద్భుతంగా ఉండేది. అసలు యేసు ప్రభు వారు చేసినటువంటి త్యాగాన్ని ఒక స్టోరీగా రాసి చూపించారు. మేలుగా మారిన కీడు. నిజమే, దేవుడు మనకు కీడును కూడా మేలుగా మారుస్తాడు, మనం దేవుని ప్రేమించే వారమైతే. అదే తన్ను ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి కీడు కూడా మేలుగా మార్చబడుతుంది. ఎందుకంటే అది వారి నిరీక్షణ. ప్రేమ అన్నిటికీ తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఇందుకే శాశ్వత కాలం నిలిచి ఉంటుంది ప్రేమ. పరిస్థితులను బట్టి, కలవరాలను బట్టి, నువ్వు ఎదుర్కొన్నటువంటి అవమానాలను బట్టి నీలో ప్రేమ తొలగిపోతుందా? అది దేవుని ప్రేమ కాదు. సంఘ పెద్దల మీదో, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి ఎవరో సహోదరుల మీదో, లేకపోతే అబ్బాయి బాధపడతాడని ప్రేమ కలిగి ఉంటున్నావేమో. జాగ్రత్త, దేవుని ప్రేమ కలిగిన వారమై ఉండాలి. దేవుని ప్రేమ మొదటగా మనల్ని బలవంతం చేస్తుంది, మన కోసం మనం జీవించకూడదు. దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని మహిమ కొరకు జీవించాలి, ఆయన నామం నిమిత్తం భరించాలి, ఆయన హత్తుకొని ఉండాలి. ఇట్టి నిరీక్షణ కలిగిన వారమైతే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నేను ముగించేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం.
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎప్పుడు దేవుని ప్రేమ మనలోకి వస్తుంది? పరిశుద్ధాత్ముడు మనలో క్రియ జరిగించినప్పుడు. పరిశుద్ధాత్ముని ద్వారా మాత్రమే దేవుని ప్రేమ మనలోకి వస్తుంది. కుమ్మరింపబడి ఉంది మీ హృదయంలో అంటున్నాడు. అప్పుడు సిగ్గుపడనక్కరలేనటువంటి నిరీక్షణ కలిగిన వారమై ఉంటామట మనం. చూడండి, నమ్మావే, బాగా ఓర్చుకున్నావుగా, ఇప్పుడేమైంది, నీకేగా సిగ్గుపోయింది అనే పరిస్థితికి రానియదట దేవుని ప్రేమ. సిగ్గుపడనక్కరలేనటువంటి నిరీక్షణను మనలో కలుగజేస్తుందట. చూడండి, పరిశుద్ధాత్ముడు మనలో అట్టి కార్యం జరిగిస్తాడు. ఆయన ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. మనం ఇంకా బలహీనులమై ఉండగా దేవుడు మనలను ప్రేమించాడు. మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు అని గ్రహించేదే దేవుని ప్రేమను గుర్తెరగడం. చూడండి, సింపుల్ రూల్, సాధారణ సూత్రం ఏంటి అంటే, దేవుడు ఎప్పుడు ప్రేమించాడు? వెన్ యు ఆర్ వీక్. నువ్వు బలహీనుడుగా ఉండినప్పుడే ప్రేమించాడు. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు పాపిగా ఉండినప్పుడే చనిపోయాడు. దెన్ హూ యామ్ ఐ టు హేట్ మై ఫెలో బ్రదరన్? అప్పుడు నేను నా సహోదరుని ద్వేషించడానికి నేనే పాటి వాడిని. వాడు పాపే. నేను పాపిగా ఉన్నప్పుడే దేవుడు నన్ను ప్రేమించాడు. నేను బలహీనుడిగా ఉన్నప్పుడే నన్ను ప్రేమించాడు. వాడు బలహీనుడే. దేవుడు నన్నే ప్రేమించినప్పుడు నేను కూడా ఆ సహోదరుని ప్రేమిస్తాను. చూడండి, ఒక్క మాటతో నేను ముగించేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అందరు కలిసి నాతో చెప్తారా? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మనకు అప్లై చేసుకుంటూ చెప్దాం. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనము పరిపూర్ణులుగా ఉండెదము. ఉండాలి అంటున్నాడా? ఉండెదము అంటున్నాడా? మనం పరిపూర్ణులుగా ఉంటామట. ఎందుకు? ఆయన పరిపూర్ణుడు కనుక మనం పరిపూర్ణులుగా ఉంటాం. దానికి అంతటికి చెప్తా ఉన్నాడు పైన, మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీరేం చేయాలంటే మీ శత్రువులను ప్రేమించాలి. ఎప్పుడు పరిపూర్ణతలు అవుతాం? ప్రేమించగలిగినప్పుడు. మీరు పరిపూర్ణులుగా ఉంటారు. మీరు ప్రేమించేవారుగా ఉంటారు. మీరు సహించేవారుగా ఉంటారు. మీరు క్షమించేవారుగా ఉంటారు. మీరు భరించేవారుగా ఉంటారు. మీరు నిరీక్షించేవారుగా ఉంటారు. మీరు కోపపడని వారుగా ఉంటారు. మీరు మత్సర పడని వారుగా ఉంటారు. మీరు అసూయ పడని వారుగా ఉంటారు. మీలో జీవపుడంబం ఉండదు. మీరు ఉప్పొంగరు. ఎందుకంటే మీరు పరిపూర్ణులు. దేవుని ప్రేమ మీలో నిలిచి ఉన్నది కనుక మీరు పరిపూర్ణులు. మీరు మరణంలో నుండి జీవంలోనికి నడిచినటువంటి వారు. విచారం ఏమిటి అంటే, జీవంలో నుండి మరణంలోనికి ఎంటర్ అవుతున్నారు చాలామంది. ఇటు జీవభరితమైనటువంటి జీవితం నుండి పాపభరితమైనటువంటి మరణంలోనికి ఎంటర్ అవుతూ ఉన్నారు. ప్రేమను విడిచిపెట్టి. దేవుని ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని ప్రేమను గుర్తిరిగే వారిగా ఉండాలి. ఆయన ప్రేమ చేత బలవంతము చేయబడుతూ నడిపింపబడే వారిగా ఉండాలి.
ఎందుకయ్యా క్షమించావు? ఎందుకయ్యా సహించావు? దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నా యొక్క గుణం కాదు ఇది, నా యొక్క స్వభావం కాదు ఇది, దేవుని ప్రేమ యొక్క స్వభావం అని చెప్పే సాక్ష్యం మన నోట ప్రతి ఒక్కరికి ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ప్రేమామయుడా, మా అందరి హృదయములను ఎరిగి ఉన్న మా దేవా, నీకు స్తోత్రాలయ్యా. దేవుని ప్రేమ మీలో లేదా? నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను మిమ్మల్ని ఎరుగను, మీరు అక్రమము చేయువారు, నా యొద్ద నుండి తొలగిపోండి. ఈ రెండు గుంపులు నీ యొక్క రాజ్యానికి వారసులు కాలేదని తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, ఎంత భక్తి చేసి, ఎంత ప్రార్థన విజ్ఞాపన చేసి, ఎంత పరిచర్య చేసి, ఎంత సేవ చేసి, ఎంత కష్టపడి దేవుని ప్రేమ లేని వారిగా మేము మిగిలిపోతాయి. తండ్రి, ఈ రాజ్య వారసులం మేము కాలేము, నీతో పాలివారం మేము కాలేము అయ్యా. మా హృదయాలను వెరిగి ఉన్నావు, మా యొక్క స్థితిని వెరిగి ఉన్నావు. మేము ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ పడిపోయినామో నీకు తెలుసు బాబా. ఇదే పరిస్థితుల్లో మమ్మల్ని ఉండలేకపోతు, మమ్మల్ని పైకి లేపు ప్రభువా. నాథా అని మొదటి ప్రేమతో ప్రేమించేటటువంటి వధువు సంఘంగా మమ్మల్ని మీరు చేయండి. నా ప్రియుడా యేసునాథా అని మేము నిన్ను ప్రేమించేవారిగా, కీర్తించేవారిగా చేయండి. నీ ప్రేమ మమ్మలను బలవంతం చేయాలి. మేము నీ మార్గంలో నడవడానికి, మా సహోదరులను మేము ప్రేమించడానికి, క్షమించడానికి. అయ్యా, తీర్పు దినాన మేమెంత ప్రార్థనతో జీవించాము ఈ భూమి మీద, ఎంత విశ్వాసం కలిగి నడుచుకున్నాం, విశ్వాసము ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చూసాం అనేవేవి కూడా నిలవబడవని చెప్తా ఉన్నా. శాశ్వత కాలం నిలిచి ఉండేది ఎట్టి ప్రేమతో మీరు నన్ను ప్రేమించారు, ఎట్టి ప్రేమతో మీరు ఈ భూమి మీద జీవించారు, అదే నిలబడుతుందని చూసాం. మా దేవా, దేవుని ప్రేమ మాకు కావాలి, నీ యొక్క ప్రేమ మాకు కావాలి. ఎవరో నేర్పినటువంటి ప్రేమ మాకొద్దు, ఎవరో నడిపించినటువంటి ప్రేమ మాకొద్దు. నీవు చూపించిన ప్రేమ, నీవు నేర్పించే ప్రేమ, నీ ఆత్మ ద్వారా నీవు కుమ్మరించే ప్రేమ, అది మాకు కావాలి ప్రభువా. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత కాలం ఉంటుంది, అది మాత్రమే అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది ప్రభువా. తండ్రి, ఇటు దేవుని ప్రేమను మీరు మాకు అనుగ్రహించండి. చేరివచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.